డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సో మనము అమెరికన్ సిచ్యువేషన్ గురించి మాట్లాడాలంటే ప్రస్తుతం ఉన్న వాతావరణం అది ఇమ్మిగ్రెంట్స్కి ఎవరికి కూడా సంతోషకరమైన టైం కాదు. అది ఏదో హిస్పానిక్స్, స్పానిష్ ఇల్లీగల్ వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పి మిగిలిన వాళ్ళు మనము ఫ్రీగా ఉండడానికి అవకాశం లేదు. ఓవరాల్గా ఇమిగ్రేషన్ ఆర్ ఇమిగ్రెంట్స్కి వచ్చే 4 ఏళ్ల పాటు కష్టమైన టైమే అనే చెప్పాలి. వచ్చే ఏ చేంజెస్ అయినా సరే మీరు చూస్తే అన్నీ కూడా ప్రాసెసెస్ రీడిఫైన్ చేయడము, ఎక్స్పెన్సివ్ చేయడము, టైటన్ చేయడము జరుగుతుంది. సో కొన్ని నేను ఆన్లైన్లో వీడియోస్ చూస్తూ ఉంటాను. చాలా హాస్యాస్పదంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటంటే ఒక ప్రపోజల్ ఉంది, ప్రస్తుతం వైట్ హౌస్ అప్రూవ్ చేసింది. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను మీకు, అమెరికన్ ఇమిగ్రేషన్ సిస్టమ్ విల్ బికమ్ లైక్ కెనేడియన్ ఆర్ ఆస్ట్రేలియన్. అక్కడ వాళ్ళు స్కోరింగ్ మెకానిజం ఒకటి ఉంది వాళ్ళకి. అంటే బేస్డ్ ఆన్ మీరు ఎక్కడ చదివారు, ఏం చదివారు, ఏ లెవెల్ వరకు చదివారు, మాస్టర్సా, అండర్ గ్రాడా, ఈజ్ ఇట్ స్టెమ్ గ్రాడ్యుయేషన్ ఆర్ నాన్ స్టెమ్, ఇవన్నీ కొంత వాళ్ళు స్కోరింగ్ చేసి అబౌవ్ ఎ సర్టన్ స్కోర్ కట్ ఆఫ్ పాయింట్ అప్పుడే ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేస్తారు. అయితే వాళ్ళు చెయ్యని కొన్ని విషయాలు కూడా వీళ్ళు అకౌంట్లో తీసుకుని వీళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తామని చెప్పి అన్నారు. ఏంటంటే మనకి అమెరికాలో ఐవీ లీగ్ స్కూల్స్ ఉన్నాయి, నాన్ ఐవీ లీగ్ స్కూల్స్, ఇట్లా రకరకాల స్కూల్స్ నుంచి అదే మాస్టర్స్ డిగ్రీ, అందులో తేడా ఏం లేదు. కానీ ఏ కాలేజ్లో నువ్వు చేసావు దాన్ని బట్టి కొంత రికగ్నిషన్, కొంత డిస్టింక్షన్ జరుగుతుందన్నమాట. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఒకటి అప్రూవ్ అయిన ఇదేంటంటే మనకి అపోహలు కూడా ఉన్నాయి ఇండియాలో. నేను ఆన్లైన్లో వీడియోలు చూశాను. I-140 మంచి శుభవార్త అని చెప్పి. యాక్చువల్గా ఆ వీడియోలో మాట్లాడింది 140,000 మినిమం శాలరీ ఒక H-1B అప్లికెంట్కి ఆఫర్ చేయాలి, అప్పుడే వాడికి H-1B ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎనీథింగ్ లెస్ దెన్ 140 H-1B ఫైల్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. అంటే దీంట్లో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ బార్ ఈజ్ గెటింగ్ రేజ్డ్ హై. సో పలానా వస్తువు నా దగ్గర లేదు అని చెప్పే బదులు మీకు ఏం చెప్తున్నారంటే వాళ్ళు, ఈ వస్తువు కావాలన్నట్టయితే నువ్వు 2.5 రెట్లు డబ్బులు కట్టి తీసుకో. అదే పాత వస్తువు, అదే పాత సరుకు, అదే పాత ఐటమ్, కానీ ఇప్పుడు 2.5 times ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక ఎంప్లాయర్ ఇంతకు ముందు మినిమం వేజ్ 65,000 అండ్ అబవ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నట్టయితే ఆ ఎంప్లాయీకి, ఆ పర్టికులర్ రోల్కి వాళ్ళు H-1B ఫైల్ చేయొచ్చు. బట్ ఇప్పుడు అదే ఎంప్లాయీని ఒక ఎంప్లాయర్ హైర్ చేయాలంటే దే హ్యావ్ టు పే $140,000. అంటే అర్థం ఏంటంటే, లేదు అని చెప్పకండి. అంటే అరే ఎంప్లాయర్స్ బాబు, మీరు ఈ ఫారెన్ వర్కర్స్ని H-1Bలో మీరు హైర్ చేయొద్దు అని చెప్పకుండా వాళ్ళు చేయడానికి వచ్చే అవరోధాలు ఏముంటాయి, ఆబ్స్టికల్స్ ఏమేమి పెట్టచ్చు. సో ఈ ఎంట్రీ పాయింట్ని 140,000 చేసేటప్పటికి ఏమవుతుందంటే, మీకు చాలా ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఈ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ స్కూల్కి రావు. లేకపోతే ఈ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ స్కూల్కి వాళ్ళ వాల్యూ యాడ్ టు అ కంపెనీ చాలా హయ్యర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు ఎంప్లాయర్స్. ఎందుకంటే దే ఆర్ నో మోర్ పేయింగ్ 65. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చే జీతము ఇప్పుడు ఒక్కడికి ఇవ్వాలి అని అంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఇద్దరు చేయాల్సిన పని ఒక్కడు చేయగలడా, ఆ ప్రొడక్టివిటీ ఇవ్వగలరా? గాడిది చాకరీ చేసినా మనం చేయలేము ఆ పని. కాబట్టి వద్దు, ఇవ్వద్దు, హైర్ చేయొద్దు అని చెప్పే బదులు హైర్ చేయలేని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. అది I-140 కాదు, అది 140K మినిమం శాలరీ ఫర్ H-1B ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ ఇండియన్, ఎనీ స్టూడెంట్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ స్కూల్. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ జనరల్గా ఏం చేస్తారు అంటే, మన బాడీ షాపింగ్ కంపెనీస్ ద్వారా లేకపోతే అవుట్సోర్స్డ్ కంపెనీస్ ద్వారా మొట్టమొదటి జాబ్స్ సంపాదిస్తూ ఉంటారు. లేకపోతే డైరెక్ట్గా ఎంప్లాయర్స్ ఈ తలనొప్పి పెట్టుకోరు. దట్స్ వన్ వే. రిస్క్ మేనేజ్మెంట్లో అవుట్సోర్సింగ్ అన్నది రిస్క్ అవర్షన్ ఆర్ రిస్క్ డైవర్షన్.
అని రిస్క్ మేనేజ్మెంట్లో 4 ఫేజెస్ ఉన్నాయి, 4 అప్రోచెస్ టు రిస్క్ మేనేజ్మెంట్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ రిస్క్ డైవర్షన్ ఆ రిస్క్ అవర్షన్ విచ్ ఈస్ నాకు ఆ హైరింగ్ అనే తలనొప్పి వద్దు కాబట్టి వేరే వాడికి ఇస్తాను నేను ఆ హైరింగ్ అండ్ ఫైరింగ్ రెస్పాన్సిబిలిటీ, లెట్ సంబడి ఎల్స్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ ఐ విల్ పే దెమ్ అని చెప్పేసి మొదలుపెట్టారు. కానీ ఈ అవుట్సోర్సింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని కారు చౌకగా డర్ట్ చీప్గా హైర్ చేస్తారు. $28, $30, $25, $35 ఇస్తే చాలా పెద్ద మొత్తం అది. దాన్ని మన పిల్లలు ఏమంటారంటే $35 అనుకోండి పర్ అవర్, 2000 hours per year, దెన్ దే కన్వర్ట్ దట్ యాజ్ నాకు 70K వస్తుంది అని చెప్పుకుంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ. సో మన పిల్లలకి 65లు 55లు 70Kలు ఇచ్చేసి ఈ ఫ్రెష్ ఫ్రమ్ కాలేజ్ నుంచి హైర్ చేస్తున్నారు చోట ఉన్నట్టుండి మీకు 140K ఇవ్వాలి నువ్వు H1B ఫైల్ చేస్తే అని అంటే ఆలోచించండి ఏమవుతుంది. ఆపర్చునిటీస్ కంప్లీట్గా బ్యానిష్ అయిపోతాయి. చాలా కన్సల్టింగ్ కంపెనీస్ కెన్ నో మోర్ ఎగ్జిస్ట్. వాళ్ళు ఓన్లీ ఏంటంటే ఎవరో నాలాంటి వాళ్ళని లేదంటే 10-15 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసి దట్ టు నాట్ ఆన్ H1B, గ్రీన్ కార్డ్ మీద ఉన్నవాడు, ఈఏడి మీద ఉన్నవాడు, సిటిజన్షిప్ మీద ఉన్నవాడు, అలాంటి వాళ్ళని లేదంటే లోకల్ సిటిజన్స్ను వాళ్ళని వీళ్ళు రౌట్ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ ఫ్రెష్ ఫ్రమ్ కాలేజ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, particularly students coming out of school, will find things a lot more difficult. America will become a tough place to get a job. ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్ టఫ్ ఉంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ కొత్త రూల్స్ వచ్చేసి ఇంకా టఫ్ చేస్తాయి.